అమ్మాయిలకి అదే ఉంచుకున్నవాడు కావాలి. కుర్రోళ్ళకి ఒక మాట చెప్తాలనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పెళ్లి చేయని నువ్వు సతాయిస్తా ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఒకటే గుర్తుపెట్టుకుంటారు ఆయన. అంటే లవ్ మ్యారేజ్ అన్నా చేసుకోండి, కథ అంతా దాని గురించి అన్నా తెలుస్తుంది. ఇలా అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఇంత స్కెచ్ చేసేసి భారీ స్కెచ్ హనీమూన్కి ఎంతో ప్రేమతో మొగుడు తీసుకెళ్తే అక్కడ హత్య ప్లాన్ ఏంట్రా నాయన. ఇలాంటి లేడీస్ కూడా ఉన్నారు. కొంతంతా మేల్కోండి, అర్థమైందా? ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఆడవాళ్ళకి ఉన్న రెస్పెక్ట్ ని తగ్గించే ఆడవాళ్ళు మాట ఇలాంటి వాళ్ళు, ఈ సోనం లాంటి వాళ్ళు. అసలు ఎంతో ఆశతో ఎంతో కోరికతో చేసుకున్నాడు, ఇష్టపడి చేసుకున్న ఒక అమాయకుడిని కిరాతకంగా కిరాయి రవిడీలను పెట్టి మరీ చంపించేసింది. ఎంత దారుణమైన విషయం అంటే నిజంగా ఆడవాళ్ళకి ఇది నేను ఒకటే చెప్తున్నా, ఆడవాళ్ళకి తెచ్చినట్టే చట్టాలు మగవాళ్ళకి కూడా తీసుకురావాలి. న్యాయం జరగట్లా మగవాళ్ళకి. ఈ అమాయకుడు ఏం తప్పు చేశాడు? నీకు ఇష్టం లేదో నిడిపో, నీకు వద్దను డైవర్స్ ఇచ్చే కోర్టు లాయర్ని కలు, లేకపోతే పెద్ద మనుషులు పెట్టుకుని ఇడిపోండి. అంతేగాని చంపించే హక్కు నీకెవడిచ్చాడు? అది చాలా కిరాతకమైన పని. నిజంగా చెప్పాలంటే 10 సంవత్సరాలు చిన్నోడిని ప్రేమించింది. వాళ్ళ నాన్న దగ్గర దత్తుడుగా పనిచేస్తూ వాడు ఏదో రకంగా ట్రాప్ చేశాడు ఈ అమ్మాయిని. ఆ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారో కుదరదని తెలిసి మొగుని చంపేస్తే ఇక వెదవైన తర్వాత నాకే ఇచ్చి పెళ్లి చేస్తారో అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. అర్థమైందా? ఒక అమాయకుడు బలైపోయాడు ఈ కాన్సెప్ట్ వల్ల. ఈ సోనం లాంటి నిజంగా నీచురాల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళని అసలు సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి ఆలోచన ఉన్న ఏ ఆడపిల్లైనా సరే ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం లేదని బరి తెగించి చెప్పండి. ఒక అమాయకుడు ప్రాణం తీయడానికి వీలు లేదు. అది మీకు హక్కు కాదు. ఆ తల్లిదండ్రులు తెలుస్తుంది ఆ బాధ, నీకు తెలీదు. అతి కిరాతకంగా డబ్బులు ఇచ్చి మరి నువ్వు చంపించావు అంటే అసలు నువ్వు ఒక టెర్రరిస్ట్ కంటే దారుణం అన్నమాట. స్వతంత్రం ఎక్కువైపోతే అంతే. ఎవరికైనా స్వేచ్ఛ స్వతంత్రం ఎక్కువైపోతే ఇంతే. అంటే ఇవ్వాలి, తప్పు కాదు. అది ఇవ్వడంలో తప్పు కాదు, దాన్ని వినియోగించుకునే విధానంలో తప్పు ఉంది. ఇప్పుడు ఎవడైనా సరే మానవ మృగంలా మారుతున్నాడు అంటే వెనకాల ఈ సోషల్ మీడియా కూడా చాలా కారణం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ, చేతిలోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత మొబైల్స్ ఏదైనా కానీ ఎలక్ట్రానిక్స్ ఈ వాడకం ఎక్కువైన తర్వాత ఇలా పాడైపోతున్నారని నా అభిప్రాయం. ఈ డార్క్ వెబ్స్ ఇవన్నీ చూస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి వెళ్ళారంటే వెనక రానవరు. కొన్ని ఉంటాయి అట్లాంటివన్నీ కూడా ఈ ప్రభావం చూపి ప్రతి ఒక్కరిని కూడా మాడ్యూల్ చేసి వాళ్ళ మైండ్ ని ఖరాబ్ చేస్తున్నాయి అన్నమాట. కొన్ని ఇప్పటి వరకు ఇలాంటి న్యూస్ చూస్తున్నాం కదా. ఇప్పుడు రాజా గురించి చూసుకుంటే డబ్బులు ఉన్నవాడు బిజినెస్ రాజా రఘువంశీ. అలానే మనం లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ చూసాం, డ్రమ్ లో వేసేసారని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా నేవీ ఆఫీసర్. అవునవును, డబ్బులు ఉన్న వాళ్ళనే చంపేస్తున్నారు. మరి అమ్మాయిలకి ఏం కావాలి? అమ్మాయిలకి అదే ఉంచుకున్నవాడు కావాలి. ఏం కావాలి అంతే కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? సోనంకి రాజు రఘువంశీకి ఏమన్నా గొడవ ఉందా? వాడెవడనో చేసుకోవడానికి నేను ఎదవైతే మా నాన్న సచ్చినట్టు ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తాడనే ప్లానే కదా. వాడు కూడా ఏం నటించాడు బ్రో, నీ కమల్ హాసన్ తమ్ముళ్ళ నటించాడు వాడు. వాళ్ళ నాన్న పక్కనే ఉంటూ వాళ్ళ నాన్నే మరి అల్లుడు చనిపోయినప్పుడు ఓదారుస్తూ ఏమన్నా పెద్ద స్కెచ్ ఇది, మామూలు స్కెచ్ కాదు. నిజంగా మేఘాలయాన్ని ఒక ఆట ఆడించిన స్కెచ్ ఇది. అక్కడ పోలీసులు ఎలక్ట్ అయ్యి దీని అంతా కూడా లూపి లాగారు కాబట్టి, రివర్స్ అయింది కాబట్టి సీను. అందరూ ఇప్పుడు ఈ రోజు నిర్దోషులుగా నిలబడ్డారు. కానీ రివర్స్ అవ్వకుండా ఉంటే కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి నిజంగా, అవి పోలీసులు అడావిడి అంటే పోస్ట్ మార్టం అంటే ఒప్పుకో, ఏదో అయిపోయిందిలే ఇంకేదో లోయలో పడిపోయాడు చనిపోయాడు అనుకునే వాళ్ళు కథం. ఇలాంటి కనుమరుగైపోయిన కేసులు చాలా ఉంటాయి నాకు తెలిసి. కాబట్టి ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఒక అమాయకుడిని నిర్దాక్షిణంగా చంపొద్దు. నీకు ఇష్టం లేదంటే నో అంటే నో, అంతే. ఎస్ అంటే ఎస్. నీకు ఇష్టం లేదు ఇడిపో, లాయర్ని పెట్టుకో. ఆడు వద్దన్నా కానీ నువ్వు నాతోనే ఉండాలని మొగుడు ఫోర్స్ చేసినా కానీ నువ్వు లాయర్ని పెట్టుకో, నాకు వద్దుడని. మీకే కదా ఎక్కువ చట్టాలు సపోర్ట్ చేసేది, మీకే కదా ప్రతి హక్కు ఎక్కువ. భారతదేశంలో స్త్రీకే కదా ఎక్కువ గౌరవం ఉన్నది. ఆ మాత్రం ఆ గౌరవాన్ని తీసే పనులైతే మీరు చేయకూడదని మరీ కోరుకుంటున్నా. మనకు ప్రీవియస్ గా చూసుకుంటే కుక్కర్ చూసినా భయం అయ్యేది, డ్రమ్మును చూసినా భయం అయింది. ఇప్పుడు హనీమూన్ అన్నా కూడా అబ్బాయిలు భయపడుతున్నారు బాగా. ఇప్పుడు హనీమూన్కి వెళ్ళే వాళ్ళు కూడా 2-3 సార్లు చెక్ చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఏమో అక్కడ ఏ మారణాయుధాలు తీసుకొస్తుందో లేకపోతే ఎవరిని సెటప్ చేసిందో అక్కడ ఆడు కోసం నన్ను చంపేస్తుందేమో అన్న భయం అయితే పట్టుకుంది. అవునా కదా. అప్పుడు ఆడోళ్ళు ఇలాగా కిల్లింగ్ ఆలోచనలు చేస్తా ఉంటే, అంటే ఇలా సైకోల్లాగా బిహేవ్ చేస్తా ఉంటే మగోడు భయపడటంలో తప్పే ఉంది? భయపడాలి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటది. ఆ వీక్నెస్ మీద కోడితే ఏం చేయలేడు, అర్థమైందా? కొప్పుకూలిపోతాడు అక్కడికక్కడే. ఇప్పుడు కొన్నాళ్ళైతే భయపడతారో